కులగణనకు ఆమోదం, సమగ్ర సర్వేకు అసెంబ్లీ ఓకే, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రానికి తీర్మానం, అధికారిక ప్రతిపక్షాల వాదోపవాదాలు, సర్వేపై ప్రతిపక్షాల అనుమానాలు, మల్లన్న చెప్పిన నిజాలపై ప్రస్తావన, బీసీల జనాభా తగ్గడంపై నిలదీతలు, రాహుల్ మాట ప్రకారమే కులగణన, సర్వే ద్వారా వెనుకబడిన వారికి సంక్షేమం అంటూ చూస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ వాకౌట్, బీసీలపై ప్రభుత్వ వైఖరికి అసెంబ్లీలో నిరసన అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా సీరియస్గా మాట్లాడిన అంశం మిత్రులారా, వీళ్ళకు బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా ప్రేమ ఉందో మనం ఒకసారి చూడాలి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. చాలా సీరియస్గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ చర్చను మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడు, ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమే, అది ఇది అనుకుంటా మాట్లాడు. ఆ మాట్లాడిన తర్వాత ఇమీడియట్ వాకౌట్ చేసిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అది చాలా కీలకమైనటువంటి చర్చ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ. ఆ చర్చలో పాల్గొనకుండా ఈరోజు మీరు ఏదో తూతు మంత్రంగా మాట్లాడేసి పోయినారు అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 28% ఉన్నటువంటి ఎస్సీలు దళిత వర్గాలు అవుతున్నాయి, వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అంటే దళితులను అవమానించినట్టే కదా. దళిత వర్గాన్ని అవమానించి ఆ చర్చల్లో ఉండకుండా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కేటీఆర్ నాయకత్వంలో వాకౌట్ చేసిరంటే దళితులను అవమానిస్తున్నారు. దళితులను ఈరోజు వాళ్ళను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా వాళ్ళకేంది న్యాయం చేసేదనే కోణంలో ఈరోజు మాట్లాడుతారు. మీరు చెప్పేదేమో బీసీ దాని గురించి, మరి బీసీల దాని గురించి బీసీలు అప్పుడు పోవాలి. మీరు ఎందుకు ఎస్సీ వర్గీకరణ అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంటే మధ్యలోనే మాట్లాడి ఇమీడియట్గా వాకౌట్ ఎందుకు చేశారు అంటే దీనిపైన మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే వాంటెడ్లీ బీసీలు అన్న కానీ ఎస్సీ ఎస్టీలు అన్న కానీ వీళ్లకు ప్రేమ లేదు, అడుగడుగున అవమానాలే. ఎందుకంటే వీళ్ళు దొరపోకలతో ఉన్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అవుతున్నారో వీళ్ళంతా దొరపోకలతోటి ఈ బడుగు బలహీన వర్గాల అందరూ కూడా మా చెప్పు చేతల్లో ఉండాలి, మా కాళ్ళ కింద పడి ఉండాలి, మేము రాజ్యంలో ఉంటాం, వీళ్ళు మా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనే కోణంలో వీళ్ళ వ్యవహారశైలి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది. ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో, వర్గీకరణ చర్చ జరుగుతున్న సమయంలో మీరు వాకౌట్ చేసిరంటే ఎంత దళిత సమాజమా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరి పైన దయచేసి అందరూ కూడా ఎండగట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.